భక్తులారా, ఈరోజు ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రం యొక్క దివ్య మహిమ తెలుసుకుందాం. ఓం నమో నారాయణాయ. భక్తులారా, ఈ ప్రపంచంలో మనిషికి ధైర్యం ఇచ్చేది, మనసుకు శాంతిని ఇచ్చేది, జీవితానికి మార్గం చూపేది భగవంతుని నామస్మరణ. అలాంటి అత్యంత పవిత్రమైన మంత్రాలలో ఒకటి ఓం నమో నారాయణాయ. ఇది శ్రీ శ్రీ మహావిష్ణువును స్మరించే అష్టాక్షరి మంత్రంగా వైష్ణవ సంప్రదాయంలో ఎంతో గౌరవంగా భావించబడుతుంది. ఈ మంత్రం యొక్క అర్థం తెలుసుకుందాం. ఓం అంటే పరమాత్మ యొక్క దివ్య స్వరూపానికి ప్రతీక. నారాయణాయ అంటే సమస్త జీవులకు ఆధారమైన వినయంతో నమస్కారం, శరణాగతి అని అర్థం. నారాయణాయ సమస్త జీవులకు ఆధారమైన శ్రీ మహావిష్ణువుకు అర్పణ అని ఇంకొక అర్థం. అంటే ఓ పరమాత్మ, నీకు నేను శరణు పొందుతున్నాను అనే భక్తిభావం ఈ మంత్రంలో ఉంది. ఈ మంత్ర మహిమ కథ ఏమిటంటే, పురాతన కాలంలో ఋషులు, భక్తులు నారాయణ నామాన్ని ధ్యానం చేసి ఆత్మశాంతిని పొందారని భక్తి సంప్రదాయం చెబుతుంది. శ్రీ మహావిష్ణువు తన భక్తులను ఎల్లప్పుడూ రక్షిస్తాడని విశ్వాసంతో అనేక మంది ఈ మంత్రాన్ని జపిస్తారు. ప్రహ్లాదుడు చిన్న వయసులోనే నారాయణాయ, ఓం నమో నారాయణాయ అనే నామంపై అచంచలమైన భక్తి చూపించాడు. ఎన్ని కష్టాలు వచ్చినా అతని విశ్వాసం మారలేదు. అది నామస్మరణ శక్తికి ఒక ఉదాహరణగా భక్తులు భావిస్తారు. ఈ నామాన్ని ఎలా జపించాలి అంటే, భక్తులారా, ఉదయం ప్రశాంతమైన సమయంలో, పూజా సమయంలో, ధ్యానం చేసేటప్పుడు లేదా మనసుకు అనుకూలమైన ఏ సమయంలోనైనా ఈ మంత్రాన్ని మనసులో కూడా జపించవచ్చు. భక్తితో, శ్రద్ధతో పలకడం ముఖ్యమని పెద్దలు చెబుతారు. భక్తి సంప్రదాయం ప్రకారం ఓం నమో నారాయణాయ జపం వల్ల కలిగే ఫలితాలు: మనస్సుకు ప్రశాంతత కలుగుతుంది, భయం తగ్గి ధైర్యం పెరుగుతుంది, భక్తిభావం బలపడుతుంది, దైవంపై విశ్వాసం పెరుగుతుంది. భక్తులారా, జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయి, కానీ భగవంతుని నామం ఎప్పుడూ మనకు తోడుగా ఉంటుంది. మనస్ఫూర్తిగా ఒకసారి పలుకుదాం. ఓం నమో నారాయణాయ. శ్రీ మహావిష్ణువు అనుగ్రహం అందరి జీవితంలో శాంతి, సంతోషాలను నింపాలని కోరుకుంటూ ఓం నమో నారాయణాయ.